కృపణ ధన్యతను దయచేస్తే జ్ఞాపకం చేసుకోమని వాక్యమును వినిచున్న మాకు తండ్రి అనేసి వినే శక్తిని, జ్ఞాపక శక్తిని తండ్రి అనేసి దయచేస్తే జ్ఞాపకం చేసుకోండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని విషయాల్లో మీరే మహిమాంగంత ప్రభావాలు పొందుకోమని, ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి సహాయం చేయమని యేసుక్రీస్తు బయట వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభుని ఆరాధించుకుందాం. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని మందిరానికి వచ్చింది మనము ఆయన ఆరాధించడానికి. ఈ ఊపిరి ఆడుతుందంటే దేవుడు మనకు ఈ జీవాన్ని, ఊపిరిని, ఈ ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడంటే ఆయన ఆరాధించడం కొరకే. ఈ లోకములో మనం చేయబడింది కూడా ఆయన స్తుతించడానికి. మన నోట ఎప్పుడు స్తుతి ఉండాలి, మన నాలుక ఎప్పుడు దేవుని గురించి పాడుతూ ఉండాలి, మన చేతులు ఎప్పుడు దేవుని వైపు చూపిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయవారి ప్రార్థన, ఆరాధన దేవుడు ఆలకించనై ఉన్నాడు గనుక ఈ ఉదయకాలము ఆరాధనకు వచ్చిన ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆరాధించు. నీ కష్టాలు, నీ దుఃఖము, నీ శ్రమ, నీ ఇబ్బందులన్నీ దేవుని మీద పెట్టి అవన్నీ మర్చిపోయి సంతోషంగా ప్రభువుని ఆరాధించు. ప్రభువుని సంతోషంగా దేవుని స్తుతించు. ఆరాధనకు యోగ్యుడైన దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం మందు నీతో మనందరితో మాట్లాడినై ఉండగా ప్రభువుని అవసరతలు తీర్చబోతూ ఉన్నాడు. నీ కన్నిటిని దేవుడు తొడవబోతూ ఉన్నాడు. నీ దుఃఖమునకు నాట్యముగా దేవుడు గొప్ప అద్భుతము చేయబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే గొప్ప అద్భుతములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డ, ఏ అవసరత వచ్చావో అవసరతలన్నీ దేవుడు తీరుస్తున్నాడని నమ్మినట్లయితే ఈ సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు, గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు గనుక మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించేద్దాం. మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించుకుందాం. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించేద్దాం. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించేద్దాం. అందరికి వచ్చిన గీతాన్ని పాడుతూ దేవుని మనమందరం కూడా ఘనపరుచుకుందాం. దేవుని స్తుతించుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు తండ్రి. ఆరాధన సమయంలో ప్రభువా నాతో మాట్లాడు తండ్రి, నాతో మాట్లాడు ప్రభు అని ప్రభు సన్నిధిలో ఆరాధించేద్దాం. నిజమైన ద్రాక్షవల్లి, నిత్యమైన సంతోషం నీలైన ప్రభు అని కలిసి ప్రభుని ఆరాధించేద్దాం. ఈ చేతులు దేవుడు మనకిచ్చాడు, ఈ స్వరము దేవుడు మనకిచ్చాడు. కలిసి ప్రభుని ఆరాధించేద్దాం. రండి, కలిసి ప్రభుని స్తుతించుకుందాం. విగ్రహంగా ఆత్మలో పరవశిస్తూ, ఆత్మలో ఆనందిస్తూ పాడుదాం, స్తుతించుకుందాం. ఈ స్వరం దేవుడు మనకిచ్చాడు. కలిసి పాడుదాం, కలిసి ఆరాధిద్దాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ,
ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. కలిసి ప్రభుని ఆరాధించేద్దాం. నిజమైన ప్రేమకు ప్రతిరూపం మన యేసయ్యే. ఆయన నిన్నెంతగా ప్రేమించాడు, నిన్నెంతగా ఇష్టపడ్డాడు. నీ పాపములన్నీ ఆయన తీసివేసి నిన్ను పరిశుద్ధపరిచాడు. ఇక నీ పాపములెన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకొనడు అని వాగ్దానం చేస్తున్న దేవుని ఆరాధించుదాం. Praise the Lord. Glory. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా, అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా, శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ప్రభువుని మహిమార్థముగా ఆరాధిద్దాం. కెరూబులు శరాబుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు. ఉదయ కాలం ఆరాధనలో దేవుని ఆరాధించి అది శ్రేష్ఠుడైన దేవుడు. 24 మంది పెద్దలతో ఆరాధించబడుతున్న దేవుడు. కోట్ల దూతలతో స్తుతించబడుతున్న దేవుని ఆరాధిద్దాం. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా. కలిసి పాడదాం. నిజమైన నీవే, మరొకసారి నిత్యమైన నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. షాలేము రాజా, నీ దివ్య ప్రేమకు వందనాలు తండ్రి. మనసారా దేవుని మహిమపరుచుకుందాం.
వారికి స్తోత్రం ప్రభువా. చాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. చాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే. పాడతాను. నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. రెండు చేతులు ఎత్తి ఒకసారి. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ యేసయ్యా, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ యేసయ్యా, ఎనలేని నీ ప్రేమ. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయం ముందు మనసారా నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు నీ శాశ్వతమైన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ప్రభువా, దానిని ఎవరు వర్ణించుట ఎవరి తరము కాదయ్యా. అంతగా మమ్మల్ని ప్రేమించి ఆదరించి సజీవు లెక్కలో ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో నిలబడి చేతులెత్తి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరి మీద నీ కృపను, నీ దయను, నీ ప్రేమను, నీ కనికరమును ఉంచండి.
నీ ఆత్మను కుమ్మరించండి. వారి అవసరతలన్నీ తీర్చండి. వారి బలహీనతలన్నీ తీసివేయండి. వారి కన్నీళ్లు తొడవండి. సంతోష వస్త్రము ధరింపజేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు చదువుకుందాం. అందరూ తీయండి అమ్మ ఒకసారి. అందరూ తీయటానికి ప్రయత్నం చేయండి. అది రాయబడి ఉంది చూడండి, అక్కడ మీకు వివరంగా. ఒకవేళ కుదరకపోతే అక్కడ అక్షరాలు ఉన్నాయి, చూడటానికి ప్రయత్నం చేయండి. పేజీ నెంబర్ ఒకసారి చెప్తారా? 228వ పేజీ. చదువుదాం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా వినాలని తెలియజేస్తున్నాను. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చివరి వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయమందు ప్రభువా, మమ్మల్ందరినీ కూడా తండ్రి నీ అమూల్యమైన సన్నిధిలో సమకూర్చి నీ ప్రేమ చేత ప్రభువా, నీ వాక్యములో ఉన్న అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు, మొదటి సంఘమైన ఎఫెసీ సంఘ చరిత్రను ప్రభువా నేర్చుకుంటున్నాం. సంఘము అనగా ఏంటో, సంఘములో ఏముండాలి, సంఘములో ఏమీ ఉండకూడదు, సంఘము అనేది నీ రాకడకు ఎలా సిద్ధపడుతుంది
అనేకమైన విషయాలు ప్రభా పద్మాసు దీపములో పరవశుడైన యోహాను గారికి అయా నువ్వు తెలియపరిచిన గ్రంథము పుస్తకము ప్రకటన గ్రంథములో ఉన్న అయా లోతైన విషయాలు ఈ ఉదయకాలం మాతో మాట్లాడమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ చూస్తున్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రియ బిడ్డలను కుటుంబాలను బ్లెస్ చేయండి. వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి. మాలో తప్పులు సరిచేయమని యేసయ్య నామములో సహాయాన్ని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందలాది మంది వేలాది మంది ఈ దీనదాసుడు చెప్పే ప్రతి ఒక్క మాటలు వాక్యాలు వింటూ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నవన్నీ కూడా అప్లోడ్ చేయబడినప్పుడు చాలామంది ఆస్వాదించబడుతూ అనేక పర్యాయాలు ఫోన్ చేసి చాలామంది చెప్తా ఉన్నారన్నా, మీరు చెప్పే ప్రతి మాట మేము చాలా శ్రద్ధగా వింటున్నాం. చిన్న సంఘమైనా మీరు చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు అర్థవంతముగా చక్కగా మీరు స్క్రీన్లో చూపిస్తూ ఇలా వాక్యాన్ని చెప్పటం ఎంతో ఆనందకరంగా ఉంది అన్నా అని చాలామంది ఫోన్లు చేసి కూడా ప్రార్థన చేయించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కాన్ఫరెన్స్ కాల్లో కూడా అనేక మంది ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా ఎంతోమంది బలపడుతూ ఎంతోమంది దీవించబడుతూ స్వస్థతలు అద్భుతాలు దేవుడు చేస్తున్న వారై ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుందంటే దీని వెనక కారణం నా గొప్పతనం కాదు, మీ అందరి ప్రార్థన ఫలము. హల్లెలూయా. కొన్ని ప్రకటనలు చెప్పి నేను వాక్య సందేశంలోనికి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాను. రేపు వచ్చే 6వ తారీఖు, వచ్చే నెల 6వ తారీఖున ఈ యొక్క మందిరములో ప్రత్యేకంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. ఆ రోజు నేను అభిషేకం పొందిన రోజు. మరి దేవుడు 2018లో సంపూర్ణ సేవకుడిగా తన దాసునిగా నన్ను అభిషేకించుకొని ఎన్నో ప్రాంతాలు ఎన్నో చోటకి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి ఈ దీనదాసుడి చేతుల మీదుగా సుమారు 45 మంది వరకు బాప్టిసాలు పొంది ప్రభుకి సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక ఆ రోజు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతివారు ఆ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. ఏమున్నా, ఎంత డబ్బున్నా, ఎంత బంగళాలున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఉన్నా సరే ప్రార్థన లేకపోతే శూన్యమే. అవునా కాదంటారా? ప్రతి వ్యక్తికి ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ఈరోజు ఒక వాహనము మనం నడుపుతున్నామంటే, కారు అయినా బైక్ అయినా ఏ వెహికల్ అయినా మనం నడుపుతున్నామంటే దాంట్లో ఏం పోయాలి? పెట్రోలో డీజిలో పోయాలి, ఇంధనం పోయాలి. అవునా కాదంటారా? అవి పోస్తేనే ఆ మోటార్ ఇంజిన్ నడుస్తుంది, వెహికల్ గమ్యానికి చేరుతుంది. పోయకుండా పోయిద్దిలే అనుకొని ఎంత ప్రయత్నించినా కూడా వెహికల్ ముందుకు కొనసాగదు. ఏ వస్తువైనా మీరు చూడండి, ఒక ఫోన్ అయినా, యాపిల్ ఫోన్ ఎన్ని లక్షలు పెట్టి మనం కొనుక్కున్నా ఆ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేకపోతే అది వృధానే, దేనికి పనికిరాని ఒక డబ్బా ఫోనే. అవునా కాదంటారా? ఈరోజు మనందరి జీవితంలో ఒకటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన. ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన అనేది మనం కలిగి ఉండకపోతే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండదు. ఎప్పుడు మనము ఇలాగే ఉండిపోతూ ఉంటాం. ప్రార్థన అనేది మనల్ని ఏం చేస్తుందంటే మనలను ఆత్మీయమైన మార్గంలోనికి నడిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకోవాలి. ఖాళీ సమయంలో ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదువుతూ వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించినట్లయితే మన జీవితం అద్భుతమైన రీతిగా చెప్పలేనంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ పరిచర్య అనేక ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతూ వందలాది మందికి దీవెనకరంగా ఉంటుందంటే కారణం నా ప్రార్థన కాదు, మరొకరి ప్రార్థన కాదు, సంఘం అనే మీ అందరి ప్రార్థన, మనందరి ప్రార్థన కలిసినప్పుడు
త్రియేక దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగుతుంది. ఆయన మనలను బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తూ అనేక మార్గంలోనికి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, ప్రోత్సహించండి. మీ యొక్క ప్రేమ, అనుబంధం, అనురాగాలు ఆ కార్యక్రమంలో కూడా చూపాలని ప్రేమ తెలియజేస్తున్నాం. పోయిన ఆదివారం ఫాదర్స్ డే ఎంతో అద్భుతముగా ఆశీర్వాదకరంగా జరిగింది. మీరందరూ కూడా దీనదాసుని గుర్తించుకొని మీరు చూపిన గౌరవ ప్రేమలకై నిండు హృదయపూర్వకంగా కూడా మరొకసారి పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పోయిన ఆదివారం నా పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటే ఒక చక్కని విషయాన్ని నేను చెప్తూ వచ్చాను. పోయిన ఆదివారం ఎవరి గురించి చెప్పానో గుర్తుంది ఎవరికైనా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాను. అంతకుముందు వారం మనం చూసుకుంటే ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘ చరిత్రలను మనం ప్రారంభించాం. ఎవరు వచ్చినా రాకపోయినా, ఒకళ్ళు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 10 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, ఈ 7 సంఘాల చరిత్ర మాత్రం ఆపను, కొనసాగించడానికే సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన నాకు తోడుగా ఉంచాలని ప్రార్థిస్తున్నాను. పిల్లరా, మనం చూస్తూ ఉంటే గత దినాల్లో ఈ సంఘములో దేవాది దేవుడు మెచ్చుకున్న విషయాలు 7 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. రెండోది, నీ కష్టము నేను ఎరుగుదును అన్నాడు. మూడోది, నీ సహనము నేను ఎరుగుదును అన్నాడు. నాలుగోది, నీవు దుష్టులను సహింపలేదని నేను ఎరుగుదును అన్నాడు. ఐదోదిగాను చూస్తే, నీవు ఆబద్ధికుని నీవు కనుగొంటివని నేను ఎరుగుదును అన్నాడు. ఆరోదిగా, నా నామము నిమిత్తము భారం భరించి ఉన్నావని నేను ఎరుగుదును అన్నాడు. ఏడోది, నికోలితుల నీవు ద్వేషించితివని నేను ఎరుగుదును అని 7 విషయాలు దేవాది దేవుడు ఈ సంఘములో ఉన్న మెప్పును గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాడు. పలుమార్లు నేను చెప్తూ ఉంటాను, సంఘములోనైనా ఆన్లైన్లోనైనా లేకపోతే అనేక ప్రాంతాలకు నేను మీటింగ్స్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నా ప్రసంగంలో 99% ఈ పదాన్ని వాడుతూ ఉంటాను. ఏ పదం అంటే, ఏ వ్యక్తిలో కూడా ఎప్పుడు కూడా నెగిటివ్లు చూడకూడదు, అంటే తప్పులు చూడకూడదు. ఏ వ్యక్తిలో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఊరికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ దైవజనుడి గురించి అయినా, దైవజనురాలు గురించి అయినా, ఎవరి గురించి అయినా వారిలో ఉన్న తప్పులు మనం గుర్తించకూడదు, కానీ వారి మంచితనాన్ని మనం చూడాలి. తప్పులు అన్నాక భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా చేస్తాడు. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపంలోనే పుట్టాడు, పాపంలోనే పెరిగాడు, పాపంతోనే చనిపోతున్నాడు. కనుక తప్పు అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. కానీ దాన్ని సరిదిద్దుకోవటమే ఒక గొప్ప పరమార్థం. దాన్ని సరిచేసుకొని ప్రభు పాద సన్నిధికి వచ్చి, ప్రభా నేను పాపిని ప్రభా అని ఆయన అమూల్యమైన పాద సన్నిధిలో మనం చేరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడైతే దాని విషయంలో దేవుడు కనికరపురుడు కాబట్టి దేవుడు క్షమించే దేవుడు. ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసులారా గమనించండి. బైబిల్ గ్రంథంలో ఎఫెసీ సంఘం గురించి దేవాది దేవుడు ఏటి గురించి చెప్తున్నాడంట? మెప్పును, దానిలో ఉన్న మంచితనాన్ని చూస్తూ ఉన్నాడు. ఏ సంఘంలోనైనా, ఏ వ్యక్తిలోనైనా మనం కూడా ఏం చేయాలి? అంతటి దేవుడు సైతమే, అంతటి ప్రభు సైతమే ఏం చేశాడంటండి? ఏం చేశాడు? వారిలో ఉన్న, సంఘములో ఉన్న మంచితనాన్ని మొట్టమొదటిగా గుర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు నేను మనం కూడా అలాగే చూడడానికి ప్రయత్నం చేయాలి. అయితే గత దినాల్లో, గత వారంలో ఈ సంఘములో ఉన్న మెప్పును గురించి మనం వింటూ వచ్చాం, మెచ్చుకోల గురించి విన్నాం. అయితే ఈ సంఘములో దేవుడు కొన్ని తప్పులు చూపిస్తూ ఉన్నాడు. ఎన్ని తప్పులు అంటే 5 తప్పులు చూపిస్తున్నాడు. ఎన్ని తప్పులు అంటండి? 5 తప్పులు చూపిస్తున్నాడు నా ప్రియమైన బిడ్డలారా. ఒక్కొక్క తప్పును గురించి నేను చాలా వివరముగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ వినండి. అంటే దేవుడు శిక్షించలేదు, ఖండించలేదు, ఇంకోటి ఏదో చేయలా. సంఘములో తప్పులు చూపిస్తున్నాడు. ఆ తప్పులు బట్టి సరిదిద్దుకుంటారేమోనని దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు. మన దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని శిక్షించి నరకంలో పడేసి, లేకపోతే అగ్నిగుండంలో వేసి ఏపుతాను, అయి చేస్తాను, ఈ చేస్తాను అని అనలా.
ఎంతటి ఘోర పాపినైనా కూడా దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? ఆ పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొడుతుంటే ఆయన కూడా ఏం చెప్పాలి? బదులు చెప్పండి. ఇదిగో ఈమె పాపం చేయబడింది కాబట్టి నిజమే, ఈమెను కూడా ఏం చేయమన్నాడు యేసయ్య? రాళ్ళతో కొట్టి చంపమన్నాడా? రాళ్ళతో కొట్టి చంపమన్నాడా? ఈడ్చుకెళ్ళి పడేయండి, ఇలాంటి వాళ్ళు బతకూడదని అన్నాడా యేసయ్య? అనలా. అమ్మా అని పిలిచి ఆమె తప్పును క్షమించి ఇక నువ్వు పాపము చేయమా కానీ యేసయ్య చెప్పిన సందర్భాలు కోకోలుగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు పాపిష్టి జక్కయ్య అయిన జక్కయ్య కూడా యేసయ్య జక్కయ్యను క్షమించాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ అలాగే నా ప్రియమైన బిడ్డరా, ఆమెను కూడా దేవుడు రక్షించి అమ్మా అని ప్రేమించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకున్న అనేక మంది పాపములో జీవిస్తున్న వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? క్షమించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. అయితే నా ప్రియమైన బిడ్డరా, అయితే ఎఫెసీ సంఘములో ఉన్న కొన్ని తప్పులను నేను మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు 3 విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతాను. జాగ్రత్తగా. 1, నీవు మొదటి ప్రేమను వదిలేశావు. ఏంటంటే నీవు మొదటి ప్రేమను వదిలేశావు. 2వది ఏం తప్పు అంటే నీవు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు. 3వ తప్పు ఏంటంటే నీలో నిద్ర సోమరిపోతనం ఉంది. ఈ 3 లక్షణాలు సంఘం, ఎఫెసీ సంఘములో ఉన్న తప్పుల గురించి దేవుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇవి మీ గురించి కాదు, ఇంకొకరి వ్యక్తుల గురించి అయితే కాదు. ప్రకటన గ్రంథములో ఉన్న ఎఫెసీ సంఘములో ఉన్న తప్పులు, లోపాలు దేవుడు ఎత్తి చూపిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. మొదటిగా చూడండి, నీవు మొదటి ప్రేమను వదిలేశావు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఏమంటున్నాడు అక్కడ దేవుడు అంటండి? నేనన్నమాట లేకపోతే ఇంకొకరు అన్నమాట? దేవుడు అన్నమాట. ఇది దేవుడు సాక్షాత్తు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఏ తప్పు అంట ఇది? ఒక తప్పు నీ మీద ఉంది, నీ మీద ఒక తప్పు మోపబడి ఉంది. దాన్ని సరిదిద్దుకుంటావో, సరి చేసుకుంటావో, మార్చుకుంటావో యువర్ చాయిస్, నీ చేతిలో ఉంది కనుక అని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏంటా తప్పు అంటే నీవు మొదటి ప్రేమను వదిలేసావు. ఏం వదిలేశాడంటండి? మొదటి ప్రేమను. చూడండి, చాలామంది పెళ్ళైన కొత్త దినాల్లో మనం చూస్తే ఎలా ఉంటారో మీరు ఊహించుకోండి. చాలామంది ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారు కదండి. నాకొక్కడికే పెళ్ళి కాల అంతేనంటారా? నవ్వుతారు మీరు, నాకు తెలుసు కదండి. నాకు పెళ్ళి కాలేదంటారా? రైట్, మీ అందరికీ పెళ్ళి అయింది. చాలామందికి ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన కొత్త దినాల్లో ఎలా ఉన్నాం? పెళ్ళైన కొత్త దినాల తర్వాత కొద్ది రోజులైన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంది? భార్యలో కానీ, భర్తలో కానీ, లేకపోతే కుటుంబంలో కానీ ఎన్నో మార్పులు, సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం లేదా? ఏమండి, మొదటి ప్రేమ ఏమైపోయింది? ఏమైపోతుంది నా ప్రియమైన బిడ్డలారా? ఏమండి, కొత్తగా పెళ్ళైన కొత్తలో బండి మీద ఎక్కడికైనా తిప్పుతూ ఉంటాడంట అబ్బాయి. ఏ ఊరైనా తీసుకెళ్తాడంట, ఎక్కడ కావాలంటే అక్కడికి, సముద్రాలు అవతలకైనా కూడా తీసుకెళ్తానికి సిద్ధపడతాడంట. కానీ పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకు, లేకపోతే కొన్ని నెలలకు, కొన్ని వారాలకు, కొన్ని రోజులకో కూర్చోలే నేనే వెళ్తాలే అంటాడంట. అవునండి, నా మాట అర్థమవుతున్నాయా? అటు ఇటు తిరగమాకండి, పిల్లలను దగ్గర పెట్టుకోండి, కొంచెం సరిగ్గా కూర్చోవాలి. రైట్, వినండి జాగ్రత్తగా గమనించినట్టయితే. పిల్లలు ఆలోచించేయండి. ఇవి నేను చెప్తున్న మాటలే కాదు, లోకంలో మనం చూస్తున్నాం, ప్రతి ఇంట్లో మనం చూస్తున్నాం, ప్రతి సమాజంలో మనం చూస్తున్నాం, ప్రతి దేశంలో కూడా మనం చూస్తున్నాం. ప్రేమలు ఏమైపోతున్నాయి? మొదటి ప్రేమ ఏమైపోతుంది చాలామందిలో? మొదటి ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ ఏమైపోతుంది అంటే ఈరోజు ప్రేమ అవసరాలు తీర్చుకోవడానికైనా ప్రేమ, శరీర కోరికలు తీర్చుకోవడానికైనా ప్రేమ, భార్య అనేది శరీర కోరికలు తీర్చుకోవడం కోసమైన భార్య, భర్త అనేది శరీర కోరికలు తీర్చుకోవడానికైనా భర్త. ఆలోచించేయండి. అది కాదు ప్రేమ అంటే. జీవితకాలము 100 ఏళ్ళు ప్రతి సుఖ దుఃఖములో కూడా కలిసి ఉండటమే ప్రేమ.
కలిసి ఉంటమే అనుబంధమైన ప్రేమానుబంధం. ప్రియులు ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, ఎంతో కలిసి మెలిసి చట్టాబట్టలు వేసుకొని ప్రేమను కలిగిన దృశ్యాన్ని మీరు చూస్తున్నారా? కనిపిస్తుందా? చూడండి నా ప్రియదేని బిళ్ళరా, మరి కొద్ది దినాలకి ఏమవుతుందో మీరే చూడండి. భర్త మీద ఎంత కోపడుతుందో. ఏమంటారు వాళ్ళని? పరుభాషలో చెప్పనా? గయ్యాలి. మీరే చెప్పండి, డాష్ గయ్యాలి. ఏం చెప్పరా? కంప్లీట్ చేయరా? మీ నోటితో మీరు అంటారులేండి, ఎందుకంటే రైట్, సంతోషం. చూడండి, కొంతమంది నా ప్రియదేని బిళ్ళరా, ప్రేమగా చూసిన ప్రేమ పలకరించుకుంటూ ప్రేమాత్మీయతలతో ఉన్న విధానాలు కుటుంబాలు, ఒక పక్క భార్య అయినా, ఒక పక్క భర్త అయినా, ఒక పక్క ఇంకెవరైనా సరే గమనించినట్లయితే కొద్ది దినాల్లో ఏమైపోతుందంటే ద్వేషాలు, పగలు, కక్షలు, కోపాలు ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, ఆలోచించేయండి. కొంచెం డెప్త్గా, లోతుగా మనం వెళితే ఆ పాత జ్ఞాపకాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాత జ్ఞాపకాలు, మొదట్లో ఉన్న ప్రేమను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియదేని బిడ్డలు చూస్తే, మరి ఆ ప్రేమకు కొన్ని రోజులకి ఏమైపోతుంది చూడండి. ఎంత తెల్ల షర్టు మీద చిన్న మచ్చ కనపడుతుందా? తెల్ల షర్టు కనపడుతుందా? మన చూపు అంతా దేని మీద ఉంటుంది? చెప్పాలి, దేని మీద ఉంటుందక్క? తెల్ల షర్టు, టీషర్ట్ కనిపిస్తూ ఉంది. టీషర్ట్ మీద కనిపిస్తుంది ఎక్కువగా మనకేంటి చెప్పండి? ఏం కనిపిస్తుంది? మచ్చే కనిపిస్తుంది. అవునా? పిల్లలు ఆలోచించేయండి నా ప్రియదేని బిళ్ళరా. ఎందుకని ఈరోజు మనుషులు ప్రేమ చల్లారిపోతుంది మనుషుల్లో. ఆత్మీయత అనేది, ప్రేమ అనేది ఉంటల్లా. ఒకరికొకరు ద్వేషాలు, పగలు, కక్షలు పెట్టుకోవటమే సరిపోతుంది, కానీ ప్రేమ అనుబంధాలు ఈరోజు మనుషుల్లో కనిపించట్లా. వై? వాట్ ప్రాబ్లం? మనం ఆలోచన చేయాలి. ఏంటి ప్రాబ్లం? ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఇంత విధానం? మనిషి బతికేది ఎన్నాళ్ళండి? మనిషి బతికేది ఎన్నాళ్ళు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఆ కోపంతో ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఏమండి, ఆ కక్షలతో ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఏం సుఖపడతామని, ఏం బాగుపడతామని, ఏం సంపాదిస్తామని చెప్పండి నా ప్రియదేని బిళ్ళరా. ఇవాళ ఉంటాం, రేపు పోతాం. మనిషికి గ్యారెంటీ ఉందక్క? మనిషికి గ్యారెంటీ లేదు. పిల్లలు ఆలోచించేయండి. ఈరోజు చాలామంది కుటుంబాలు కూడా అలా ప్రవర్తిస్తున్నాయి. అలాగే మనం చూస్తే మందిరానికి వచ్చే పిల్లలు, దేవుని ఎరిగిన పిల్లలు, దేవుని వాక్యాన్ని ఎరిగిన పిల్లలు రక్షణ పొందిన తొలి దినాల్లో ఎంత ప్రార్థన అండి! ఏమన్నా మాట అర్థమవుతుందా? ఎంత ప్రార్థన అండి! ఎంత ప్రార్థన! లెగిస్తే బైబిల్ చదవటం, లెగిస్తే ప్రార్థన చేసుకోవటం, లెగిస్తే దేవునితో సహవాసం చేయటం, ఎంత కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. రక్షణ పొందిన తొలి దినాల్లో మనం చూస్తూ ఉంటే వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం, వాక్యాన్ని ప్రేమించేవాళ్ళం, దినమును వాక్యముతో దినాన్ని ప్రారంభించేవాళ్ళం, ప్రార్థనతో దినాన్ని ప్రారంభించేవాళ్ళం. నా ప్రియదేని బిడ్డలు ఆలోచించేయండి. ఇలాగా వాక్యముతో దినాన్ని ప్రారంభించేవాళ్ళం, ప్రార్థనతో దినాన్ని ప్రారంభించేవాళ్ళం. దైవజనులతో పాటు ఎక్కడ సేవ ఉన్నా, ఎక్కడ పరిచర్య ఉన్నా, ఎక్కడ సువార్త కూడిక ఉన్నా, ఎక్కడ బజార్లో ప్రార్థన పెట్టాలన్నా, ఏ ఊరికైనా, ఏ గ్రామానికైనా కూడా వెంటే వెళ్ళి తిరిగి సువార్తను చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి నా ప్రియదేని బిడ్డలు ఆలోచించాను. ఎన్నో ఉన్నాయి. సువార్త సేవ చేయటానికి ఎన్నో ప్రాంతాలు తిరిగి దైవజనులతో కలిసి ప్రార్థన చేయించుకున్న అనుభవాలు ఉన్నాయి. వాక్యం చదివిన అనుభవాలు ఉన్నాయి. అనుదినము ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. ఎన్నో సహవాసాలు ఇవన్నీ చేసాం మనం. ఇప్పుడు ఏమైపోయింది నా ప్రియదేని బిడ్డలారా? ఆ మొదటి ప్రేమ వదిలేశారు కదా చాలామంది. ఈరోజు అనేకులు నిలువెచ్చని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఉంటే వెచ్చగైన ఉండు, ఉంటే చల్లగైన ఉండు, నిలువెచ్చగా ఉండొద్దని దేవుని వాక్యము పలుమార్లు పదే 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 తెలియజేస్తూ ఉంది. పదే పదే తెలియజేస్తూ ఉంది నా ప్రియదేని బిడ్డలారా. ఈ సంఘముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎఫెసీ సంఘమా, నువ్వు మొదటి ప్రేమను వదిలేసావు. మొదట్లో నన్ను ఎంతగానో అంటుకట్టుకొని, సంఘాన్ని అంటుకట్టుకొని ఎంతో ప్రేమ అనుబంధం కలిగి ఉన్నావు. ఈరోజు ఏమైపోయింది? డబ్బులు లేకపోతేనేమో ఒక ప్రేమ, డబ్బులు ఉంటేనేమో ఒక ప్రేమ, అన్నీ ఉంటేనేమో ఒక ప్రేమ, ఏమీ లేకపోతేనేమో మరొక ప్రేమ. అవసరాలకు ఒక ప్రేమ,
అవసరం లేకపోతే మరొక ప్రేమ. నటనా ప్రేమలు ఈరోజు లేవంటారా భూమి మీద నా ప్రియదేని బిడ్డరా? అప్పుడప్పుడే నటనలు వస్తారు, అప్పుడప్పుడే వేషాలు వేస్తూ ఉంటారు నా ప్రియదేని బిడ్డరా. అబద్ధ బతుకు జీవిస్తూ ఉన్నారు చాలామంది. ఈరోజు వాక్యం ఉంటే నా ప్రియదేని బిడ్డరా ఆలోచించేయండి. పేరుకు రక్షణ పొందాం, దైవజనుడితో బాప్టిజం తీసుకునేటప్పుడు ప్రమాణం చేస్తాం, చెయ్యేసి నా ప్రియదేని బిడ్డరా ప్రమాణం చేస్తాం. ఇదిగో శ్రమైన, కష్టమైన, దుఃఖమైన, వేదనైన, కరువైన, శోధనైన, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ సంఘములో కానీ ఏదైనా ఇబ్బందులు ఆటంకం జరిగినను సంఘమును విడిచిపెట్టకుండా సంఘమును అంటుకట్టుకొని జీవించదవా అని వాగ్దానాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రేమ ఏమైపోయింది, ఆ త్యాగం ఏమైపోయింది, ఆ ప్రార్థన జీవితాలు ఈరోజు చాలా మందిలో ఏమైపోయింది నా ప్రియదేని బిడ్డలు ఆలోచించండి. ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తామని చేతులు ఎత్తిన వాళ్ళు ఉన్నారు. బాధ్యతలు తీసుకొని కర్తవ్యాన్ని నెరవేరుస్తానని మాటిచ్చి తీర్మానం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రేమ ఏమైపోయింది? అందరి ముందు చప్పట్లు కొట్టించుకోవడానికా, అందరి ముందు జైలు అనిపించుకోవడానికా, అందరి ముందు సూపర్ అని అనిపించుకోవడం కోసమా? ఆ ప్రేమ కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఉంటే వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉండొద్దని దేవుని వాక్యము పలుమారు తెలియజేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. కనుక ఆ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. రెండో తప్పు ఏంటంటే సంఘములో, పిల్లరా, నీవు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. ఏం చేస్తున్నాడు అంటండి? ఒక తప్పు ఏంటి చెప్పండి? మొదటి ప్రేమను వదిలేసాం. మనలో ఆ ప్రేమ వదిలేసి ఉంటే ఒకవేళ ఇప్పుడు సరిచేసుకుందాం. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఎవరిని తోసేసే దేవుడు కాదు ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరిని త్రోసేసేవాడు కాదు. నన్ను విడిచిపెట్టావు కదా, నన్ను వదిలిపెట్టావు కదా, నాకు దూరంగా ఉన్నావు కదా, నువ్వు రక్షణ పొందిన దినాల్లో నన్ను ఎంతగానో అంటు కట్టుకున్నప్పుడు దూరంగా ఉన్నావు కదా, నాకు అక్కర్లేదని దేవుడు నెట్టేసేవాడు కాదు. ఆనాడు తప్పిపోయిన కుమారుని ఏం చేశాడు తండ్రి చెప్పండి? తప్పిపోయిన కుమారుడు తండ్రిని వద్దనుకొని, తల్లిని వదులుకొని ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు, దూరదేశానికి పోయాడు. మళ్ళీ తన బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి కాదన్నాడా? తండ్రి వద్దన్నాడా? తండ్రి అతన్ని ప్రేమించి హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి కాళ్ళకు చెప్పులు తొడిగించి లేత దూడను వధించి గొప్ప విందు చేసెను అని బైబిల్లో రాయబడి ఉందా లేదా? ఆయన త్రోసివేసే దేవుడు కాదు. దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ ఉదయకాలం నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా వినండి, మనసు పెట్టండి. వాక్యం మీద మనసు పెడితే మీ అందరికీ అర్థమవుతుంది. ఈ ప్రకటన గ్రంథం ఏపేసి సంఘం గురించి చెప్తా ఉంటే సాతనుడు వెన్నీకుండా చేస్తాడు. నిద్ర మనకు తీసుకొస్తూ ఉంటాడు, ఎన్నో ఆలోచన తీసుకొస్తూ ఉంటాడు, ఎన్నో తలంపులు తీసుకొస్తూ ఉంటాడు. నా ప్రియదేని బిడ్డలారా, వాడికి వ్యతిరేకమైన పుస్తకం ఏదైనా ఉందంటే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని చెప్తూ ఉంటే చాలామందిలో విననీయకుండా చేసే స్వభావాన్ని సాతాను తీసుకొస్తూ ఉంటాడు. ఏం కాదులే, నీది నువ్వు చూసుకో, ఇన్నంతసేపు అన్నట్టుగా ఉండిస్తాడు సాతానుడు. దయచేసి బి కేర్ఫుల్, జాగ్రత్తగా మీరు వినాలి. రెండో తప్పు దేవుడు చూపిస్తున్నాడు ఈ సంఘములో. ఏ తప్పు అంట? నీవు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడంట? దుఃఖపరుస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సంఘమును అవమానపరిచిన, దేవుని సేవకులను అవమానపరిచిన, దేవుని సేవకులను అవమానపరిచి గేలి చేసి నౌకిలుగా అనేక విషయాలు మాట్లాడుకున్నా అది కూడా దేవుని దుఃఖపరిచినట్టే. ఈరోజు ఏదేదో పాపం అనుకుంటాం, వ్యభిచారమో, దొంగతనమో, లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటా ఉంటాం. నా ప్రియదేని బిడ్డలారా, ఇట్లాగ నరహత్యో, వ్యభిచారమో, దొంగతనమో, వ్యభిచారమో, ఇలాగ ఎన్నెన్నో అనుకుంటా ఉంటాం. దేవుని వాక్యం చెబుతుంది, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యం చెలుస్తుంది, చిన్న అబద్ధం ఆడటమే పాపం. ఏంటంటండి తెలుసా నా ప్రియదేని బిడ్డలారా? చిన్న సూదే ఎన్నో వస్త్రాలు కొడతలేదా? ఎన్నో బట్టలు కొడతలేదా? కొడతలేదా? పెద్ద దబ్బలం తీసుకొచ్చి కొడుతున్నారా మన షర్ట్లకి? చెప్పండి అక్క, దబ్బలం తీసుకొచ్చి ఏమైనా కొడుతున్నారా? చిన్న సూది ఎన్ని వస్త్రాలు కొడుతుంది? కావలసిన డిజైన్, కావలసిన రీతిలో అది వస్త్రాలు కుడుతూ మనకు అలంకరింపజేస్తూ ఉంది. ఈరోజు ఆ చిన్న అబద్ధమే
దేవుని నామం ఏం చేస్తుందంట? దుఃఖపరుస్తుంది. ఈరోజు సగటు ఈ ప్రపంచంలోనే, ఈ దేశం అంటల్లా, ఈ రాష్ట్రం అంటల్లా, మన గ్రామం, మన ప్రాంతం అంటల్లా, ఓల్డ్ ప్రపంచం మొత్తం మనం చూస్తూ ఉంటే ఈరోజు అబద్ధం ఆడని వాళ్ళు ఎవరు చెప్పాలి నా ప్రియరా? అబద్ధం ఆడని వాళ్ళు ఎవరు? ఒక బూతు మాట తిట్టని వాళ్ళు ఎవరు? ఒక దొంగతనం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు? ఒక తప్పుడు పని చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు? ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఉన్నాయా లేవంటారండి? లోపాలు మనిషిలో ఉన్నాయా లేవంటారా? ఉన్నాయి. దేవుణ్ణి మనం అనుకుంటాం నా ప్రియమైన బిడ్డలారా, ఏదేదో పెద్ద పాపం చేస్తే పాపం అనుకుంటాం, ఏదేదో చేస్తే పాపం అనుకుంటాం. బైబిల్ ప్రకారం చెప్తున్నాను, వాక్య ప్రకారం చెప్తున్నాను, వాక్యాన్ని చదివి చెబుతున్నాను, వాక్యాన్ని అనుసరించి చెబుతున్నాను. పాపము అంటే ఏంటో తెలుసా? చిన్న అబద్ధం ఆడటమే పాపం. చిన్న అబద్ధం ఆడటమే పాపం. ఈరోజు లెగిచిన కానుంచి, ఉదయం లేచిన కానుంచి పనుకోబోయేంత వరకు సగటు మనిషి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో తెలుసా? సగటు మనిషి లేచిన కానుంచి భార్య దగ్గర అబద్ధం, భర్త దగ్గర అబద్ధం, పిల్లలతో అబద్ధం, కుటుంబంలో అబద్ధం, ఉద్యోగుల అబద్ధం, వ్యాపారుల అబద్ధం, చదువుకునే చోట అబద్ధాలు, ఎన్ని చోట్ల అబద్ధ జీవితాలు బతుకుతున్నావు. జాగ్రత్త, సరిచేసుకుంటావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుంటాం. కనీసం ఈ అబద్ధ జీవితాలతో ఈరోజు ఉదయకాలం ఒక అక్క సాక్ష్యం చెప్పింది ఎస్టీ కాలనీలో నా ప్రియదేని బిడ్డరా. అక్క పేరు మార్తమ్మక్క. మార్తమ్మక్క తన మనవడి గురించి సాక్ష్యం చెప్పింది. ఏ సాక్ష్యం చెప్పింది తెలుసా? వాళ్ళకి అమ్మఒడి డబ్బులు పడ్డాయంట, 15,000 పడ్డాయంట. ఎంత పడ్డాయి? 15,000 పడ్డాయి. అయితే నా ప్రియదేని బిడ్డరా, మన హై స్కూల్, జెడ్పిహెచ్ హై స్కూల్ నుంచి కొంతమంది టీచర్లు వారి ఇంటికి వెళ్ళి, బాబు మీ యొక్క మనవణ్ణి ఈ స్కూల్లో జాయిన్ చేయండి, స్కూల్లో జాయిన్ చేస్తే మేమే చూసుకుంటాం అనేసరికి, అయితే స్కూల్లో జాయిన్ చేయాలంటే అంతకుముందు ఎక్కడ చదివాడో ఆ చదివిన చోట టీసీ తీసుకురామని చెప్పారంట. ఏం తీసుకురామని చెప్పారు? టీసీ. అర్థమవుతుందన్నమాట? తెలుగే చదువుతున్నాను, ఇంగ్లీష్ చదువుతున్నాను, రైట్. టీసీ తీసుకురామన్నారంట. అయితే తీసుకురామనేసరికి గమనించినట్టయితే వాళ్ళు ఎవరు కదా అంటే ఉంటే, అబద్ధం ఆడండి, మీరు ఏదో వేరే ఊరు కదా, మీది రాజమండ్రి కదా, మేము రాజమండ్రి వెళ్ళిపోతున్నామండి, తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపోతున్నాం, మా మనమని అక్కడ చదివించుకుంటామని చిన్న అబద్ధం ఆడి సీటు తెచ్చుకోండి, ఆ టీసీ తెచ్చుకోండి అని చెప్పిందంట. గమనించినట్లయితే సరే, ఈమె నా ప్రియదేని బిడ్డరా, మరి టీసీ కోసం ఏం చేయాలి చెప్పండి? సగటు నువ్వో నేనో మనమో ఈరోజు చాలామంది 90% అబద్ధం ఆడైనా తెచ్చుకుంటారు. తెచ్చుకోరంటారా? తెచ్చుకుంటారా? చాలామంది ఒక సామెత అంటారు, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి. ఏంటండి మీకెట్ట తెలుసు? అనుభవాలు అంటారా? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయాలంటా ఉంటారు. అలాగే ఈమె అబద్ధం ఆడదామని వెళ్ళింది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఏమంటాడు తెలుసా? నువ్వు అబద్ధం ఆడొద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అన్నాడంట. ఏమన్నాడంటండి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని నువ్వు చెప్పు, ఆ హెడ్ మాస్టర్ గారితో చెప్పు అని గమనించినట్లయితే హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది, అయ్యా మా బాబు ఇక్కడ చదువుని అంటున్నాడు, హై స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, దయచేసి మాకు టీసీ ఇవ్వండి అని చెప్పగలనే ఆ హెడ్ మాస్టర్ గారు అంట అసలు టీసీ అంటే ఏదంట, వాళ్ళ స్కూల్లోనే చదవాలంట, వాళ్ళ స్కూల్లోనే పడాలంట, వాళ్ళ స్కూల్లోనే ఉండిపోవాలంట, వాళ్ళు పెట్టిందే తినాలంట. అట్లాంటి విధానం కలిగిన ఆ హెడ్ మాస్టర్ గారు నా ప్రియదేని బిడ్డరా, ఈమె చెప్పిన మాటలకు వెంటనే పక్కన చెప్పి టీసీ రాసి ఇచ్చి పంపియండి అందంట. గట్టి చెప్పులు కూడా ఒకసారి చూడండి, ఆలోచించి. ఒకవేళ అబద్ధమే ఆడినట్లయితే టీసీ ఇచ్చేదంటారా? వాస్తవంగా మనం ఆలోచించేయాలి. కొన్ని పర్యాయాలు మన యథార్థతే మనకు ఆశీర్వాదకరంగా చేస్తుంది. మన యథార్థతే మనలను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది నా ప్రియదేని బిడ్డలారా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటో తెలుసా? ఈరోజు పాస్టర్ గారితో అబద్ధాలే, పాస్టర్ గారితో అబద్ధాలే, అనేక మందితో అబద్ధాలే. దేవుని మందిరానికి వెళుతున్నామని చెప్తూ అబద్ధాలే. లేదు, మందిరానికి కాదు వెళ్ళేది, సినిమాకి వెళ్తారు తెలుసా? అనేక చోట ఈరోజు అమ్మ వినండి, మీ గురించి ఎవరి గురించి నేను ప్రస్తావన చేయట్లా, దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నా. ఒకవేళ మనలో ఉంటే మార్చుకుందాం, నేనైనా మీరైనా మనమైనా. ఈరోజు నీతి మాటలు చెప్పే నాకు వర్తిస్తుంది, చెప్పే నేను ఈ మైకి పట్టుకొని నేను ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు నాకు కూడా ముట్టికాయలు
ఏడా అందరికీ న్యాయవంతుడు ఆయన. ఒకరికో న్యాయం, ఒకరికో ధర్మం చేసేవాడు కాదు ఆయన. ముట్టికాయలు ఆయన ఖచ్చితంగా అందరికీ వేస్తాడు. చెప్పి నీతి మాటలు చెప్పి ఎక్కడ ఏదో ఒలికించినట్టు మాట్లాడితే ఆ జీవితాన్ని మనం జీవించకపోతే అది వ్యర్థము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక నా ప్రియదేని బిడ్డలారా, ఈ సంఘములో ఉన్న లోపము ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంది. పలుమార్లు పైకేమో భక్తి, పైకేమో ప్రార్థన, పైకేమో రక్షణ పొందినట్టు చెప్పుకోవటమే, కానీ రక్షణకి విలువ లేదు. సినిమా పాటలు పెట్టుకొని ఎగురుతున్నారు, సీరియళ్ళు లేకపోతే లోక సంబంధమైన అనేకమైన వాటిలోనే ఆనందిస్తున్నారు. కానీ మార్పు ఎక్కడ కనిపిస్తుందండి? మార్పు ఎక్కడ కనిపిస్తుంది? ఆలోచించి. అదే అంటే మనలో ఎన్నో ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, సరిదీసుకోలేకపోతున్నాం, దీవించబడలేకపోతున్నాం, దీవెనకరమైన ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతున్నాం. దయచేసి మారుదాం, దయచేసి సరిదీసుకుందాం. అందరిలో లోపాలు ఉన్నాయి, నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, మనలో ఉన్నాయి, అందరిలో లోపాలు ఉన్నాయి. అబద్ధం వాడకుండా మనం ప్రయత్నం చేద్దామా వద్దంటారా? కష్టమా? చెప్పండి, కష్టమా? చెప్పండి, కష్టమా? కష్టమేం కాదు. అనుకుంటే ఏదైనా సాధించగలం. నేను మిమ్మల్ని పూర్తిగా మాట ఇవ్వమంటలేదు, చేతులు ఎత్తండి, ఈ రోజు నుంచి అబద్ధాలు అన్న వాళ్ళని చేతులు ఎత్తమంటలా. ట్రై చేయండి. ఏం చేయాలి? ట్రై చేయండి. మన నోట ఎప్పుడు యథార్థత ఉంటే దేవుడు యథార్థవంతుల పక్షాన ఎప్పుడు ఉంటాడు. హల్లెలూయా. అవునా కాదంటారా? ఈ లోకంలో జీవిస్తే అబద్ధాలతోనే జీవించాలి. లోకంలో మనకు అన్నీ కావాలంటే అబద్ధాలే కావాలి. తెలుసా మీకు? మంచి ఇల్లు కట్టుకోవాలన్న అబద్ధాలే, ఇల్లు స్థలం లాక్కోవాలన్న అబద్ధాలే, వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పి ఏడ్చి ఎంత మొరపెట్టి అయ్యా అయ్యా అని చెప్పి ఎన్ని అబద్ధాలన్నీ సంపాదించుకున్న నీవు ఈ లోకంలో సూపర్. నీకు మించిన వాళ్ళు లేరు, నాకు మించిన వాళ్ళు లేరు, మనకు మించిన వాళ్ళు లేరు. అబద్ధాలతో నీ లోకం చాలా అద్భుతంగా ఉన్నది. కానీ ఒక చోటకు మాత్రం మనం అబద్ధాలు ఆడితే వెళ్ళలేం. అది ఏ చోట తెలుసా? అది ఏ స్థలమో తెలుసా? పరలోకం అనే స్థలం. పరలోక పట్టణంలోనికి అబద్ధాలు ఆడువారు పరలోక రాజ్యానికి వారసులు కారు. సూటిగా సెలవిస్తుంది బైబిల్ గ్రంథం. నేనైనా, మీరైనా, మనమైనా. నేను మిమ్మల్ని అంటలేదమ్మా సుమా, నేను కూడా నా వైపు కూడా ఒకరి కంట్లో నలుసు చూస్తున్నప్పుడు నా కంట్లో దూల ఉందన్న సంగతి నేను కూడా గుర్తిస్తున్నాను. నా కంట్లో దూల ఉందన్న సంగతి నేను కూడా గుర్తిస్తున్నాను. ఒకరు లోపం ఎత్తి చూపించే ముందు నాలో లోపాలు ఉన్నాయా అని సరిదిద్దుకోవాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఒకటి, సంఘములో ఉన్న తప్పేంటి చెప్పండి? మొదటి ప్రేమను వదిలిపెట్టింది. రెండో తప్పేంటి చెప్పండి? దేవుడిని దుఃఖపరుస్తుంది. ఎలాగా దుఃఖపరచడం అంటే ఏంటి? చిన్న అబద్ధం ఆడటమే దేవుణ్ణి దుఃఖపరచడం, చిన్న అబద్ధం ఆడటమే దేవుణ్ణి బాధ పెడతాం. మూడోది చెప్పి నేను త్వరగా నా ప్రియమైన బిడ్డలారా ముగించటానికి ఇష్టపడుతున్నాను. చూద్దాం రండి. మూడోది ఏంటో తెలుసా? నీవు నిద్ర, సోమరిపోతనం నీలో ఉంది. ఏముందంటండి? నేను అంటున్న మాటలు కాదు, బైబిల్ గ్రంథంలోనే ఉంది. చూడండి, నీలో ఏముందంట? నిద్ర, సోమరిపోతనం నీలో ఉంది. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 చదువుదాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడని ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఓ నిద్రపోతు సంఘమా, ఓ నిద్రపోతు సంఘమా, మేలుకో. యేసు క్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడు తిరిగి లేచాడో, ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధి జయించి తిరిగి లేచిన వాడు పునరుద్ధారుడైన దేవుడు. ఆయన నిద్రపోతు దేవుడు కాదు, ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడని పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. పిల్లలు ఆలోచించేయండి. ఈరోజు ఎంతోమందిలో జీవితాలు ఈరోజు నిద్రపోతానో లేదంటారా? ఏమండి పిల్లలు ఆలోచించేయండి. ఈరోజు ప్రతిరోజు కూడా ఆన్లైన్లో ప్రేయర్ జరుగుతూ ఉంది. చాలామంది ప్రార్థనలో కలుస్తూ ఉన్నారు. చాలామంది ప్రార్థనలో కలుస్తూ ఉంటే చాలామంది ఉదయకాలం కలిసి వాక్యం విని చాలామంది బలపడుతున్నారు. కొంతమంది మరలా కలవలేకపోతున్నారు. ఏమంటున్నారు తెలుసా? నిద్ర సరిపోవట్లేదు బ్రదర్, నిద్ర చాలుతుల్లా. ఉదయకాలం ప్రార్థనలో కలవండి అమ్మా,
ఆత్మీయంగా బలపడతారు, ఆత్మీయంగా ఎదుగుతారని ఉదయకాలం ఆన్లైన్లో ఎంతోమంది కలుస్తూ ఉంటే మనము రక్షణ పొంది ప్రార్థన పోచి దేవుని వాక్యాన్ని విని లోబడి ఒక ఆదివారపు క్రైస్తవులుగానే ఉంటున్నాం, కానీ ప్రతిరోజు దేవుని ముఖాన్ని చూసేవారుగా మనము లేవు. నిద్రపోతానం ఎక్కువైపోయింది ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా. ఎంతమందిలో నిద్రపోతానం ఆలోచన చేయండి. ఎంతమంది ఎన్నింటికి లేస్తున్నారండి ఆలోచన చేయండి. ఉదయకాలమే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారండి? ఎంతమంది ఉదయకాలమే లేచి దేవుని స్తుతిస్తున్నారు, ఆయన ముఖ దర్శనాన్ని చూస్తున్నారు? ఆలోచన చేయండి. రేయి మొదటి జామున నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని బైబిల్లో రాయబడి ఉంది కదా. ఈరోజు చాలామంది నిద్ర 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 నిద్ర. ఎన్ని గంటలు పోతారండి నిద్ర? ఏమండి నా ప్రియులరా, మీకు ఒక విషయం తెలుసా? అదే నిద్రలో చాలామంది ప్రాణాలు పోవట్లేదా? అదే నిద్రలో చాలామంది ప్రాణాలు గాల్లో పోవట్లేదా? ఏమండి పోవట్లేదా? నిద్రిస్తూనే ఉన్నారు, అంతే కన్ను మూసిన వారు లేరంటారా? ఆలోచించే నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, నిద్రపోతులు, సోమరిపోతులు, తిండిపోతులు, ఆబద్ధికులు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు కారు. పరలోక రాజ్యం గేటు దగ్గర కూడా వెళ్తానికి అర్హత ఉండదు. ఒకవేళ నీలో నిద్రపోతనం ఉంటే, ఒకవేళ నీలో నిర్లక్ష్యతత్వం ఉంటే, ప్రార్థనకు వచ్చే సమయంలో నువ్వు ఇంకా నిద్రపోతూ ఉంటే, ఇంకా పాటలు పాడుతున్న సమయంలో ఇంకా నువ్వు లేక పనులు చేసుకోకుండా అట్టాగే ఉండిపోయి అలాగే ఉంటే ఈరోజు ఒకవేళ సరిదీసుకో. దేవుని దినాన్ని ప్రతిష్ఠించండి, దేవుని దినాన్ని సమయాన్ని పాటించండి, దేవుని సమయాన్ని ఆయన సమయం సన్నిధిలో కేటాయించండి. నా ప్రియమైన బిడ్డలారా, పనికి వెళుతున్నావంటే ఎంత ముందు లెగుస్తామండి? ఏవండి, మిరగాయలు కొయ్యటానికో పత్తి కొయ్యటానికో ఇంకో పనికి వెళ్తున్నావంటే 4ంటికే లేచి క్యారేజీలు 2 క్యారేజీలు కట్టుకోవా? నీకు అర్థమే కాదు, నీ పిల్లలు కూడా కట్టేసి అన్నీ వండేసి వెళ్తున్నారా బాయ్ అని చెప్పిన సందర్భాలు లేవా? ఒకవేళ రాలేదనుకోండి, ఏమ్మాయ్ ఇంకా రావా, టైం ఎంత అయింది అని పిలుచుకున్న సందర్భాలు లేవంటారా? మరి మందిరానికి వచ్చేసరికి, ప్రార్థనకు వచ్చేసరికి నిర్లక్ష్యం కదండి. వెళ్ళవచ్చులే పోవచ్చులే అని అనుకుంటూ చాలామంది నా ప్రియమైన బిడ్డలారా ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక మాట చెప్తూ జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 2 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఒకటి నిద్ర, రెండోది సోమరితనం. సోమరితనం అంటే ఏంటో తెలుసా? సోమరితనం అంటే ఏంటో తెలుసా? చెయ్యొచ్చులే అని అనుకుంటామే, అదే సోమరిపోతనం. అది పెద్ద దెయ్యం. ఏ దెయ్యం అంటే అది పెద్ద దెయ్యం. ఈరోజు చాలామందిలో నా ఇంక చూసి మీరు నవ్వుతున్నారు, నాకు తెలుసు. మిమ్మల్ని నిన్ను అంటలేదా, మిమ్మల్ని అంటలేదు, బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను. పెద్ద దెయ్యం అది. ఎన్ని కొమ్మలు ఉంటాయో నాకు తెలియదు, ఎంత నల్లగా ఉండిద్దో నాకు తెలియదు, ఎలా ఉండిద్దో నాకు తెలియదు, కానీ నేను చెయ్యొచ్చులే, వెళ్ళొచ్చులే, పోవచ్చులే అంతే ఉండిద్ది, బతుకంతా అంతే ఉండిద్ది. సోమరిపోతులు ఒకసారి ఆలోచన చేయాలి. చీమల యొద్దకు వెళ్ళి బైబిల్ సెలవిస్తోంది తెలుసా? ఓ సోమరే, ఎందాక పొనుకుంటారో నాయన, ఎందాక పొనుకుంటా అమ్మా, లే. చీమలు చూడు, నెత్తినే ఏం పెట్టుకుంటున్నాయి? తన ఆహారాన్ని పెట్టుకొని ఎంత లైన్కి వెళ్ళిపోతున్నాయో లేవా? ఏమండి, అవునా కదా? వాటి ఆహారాన్ని ఏం చేస్తున్నాయి? సమకూర్చుకోండి. అందుకే అన్నాడు దేవుడు, సొలొమోను అంటున్నాడు కదా సామెతల గ్రంథంలో, సోమరే చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోరా బాబు జ్ఞానం అంటున్నాడు. ఒరే జ్ఞానవంతుడని చెప్పుకున్న ఒరే ఎర్రివాడా, దేవుడేమన్నా తెలుసా? ఒరే ఎర్రివాడా, చీమలు చూసి నేర్చుకోరా బాబు. అవి ఎత్తబూకయ్యు ఏం చేస్తున్నాయి? వాటి ఆహారాన్ని ఏం చేస్తున్నాయి? సమకూర్చుకున్నాయి. అవి జ్ఞానం, ఎంత జ్ఞానం అమోహమైందో ఆలోచించే నా ప్రియమైన బిడ్డలారా. ఈరోజు చాలామంది సగటు స్త్రీలు, సగటు పురుషులు చాలామందిలో ఈ సోమరిపోతనమే. చేయొచ్చులే, వెళ్ళొచ్చులే అనుకుంటా ఆ ట్రైన్ ఈ లోపల వెళ్ళిపోయింది. వెళ్ళొచ్చులే అనుకుంటావు, ఆ బస్సు వెళ్ళిపోయింది. ఆ ఉద్యోగం పోయే, ఆ జాబు పోయే, ఆ పని పోయే, ఆ పొయ్యి కాలిపోయే, అన్నం మాడిపోయే, లేదంటారా కూర మాడిపోయే. ఎంత నిర్లక్ష్యం అంటే, అలా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఇల్లు కాలిపోయిన సందర్భాలు లేవంటారా? కొన్ని సంవత్సరాల క్రితం ఇదే కాలనీలో, ఇదే బజార్లో
ఇళ్ళన్నీ కాలిపోలేదా? ఈరోజు మనం ఈ బజార్లో అందరు ఇల్లు కట్టుకున్నారంటే మరి ఆ కాలిపోయినాయి అని కానీ ప్రభుత్వం దృష్టి నుంచి డాబాలు కట్టించలేదా? ఆనాడు ఏం జరిగిందో మీకు తెలుసా? ఆనాడు ఏం జరిగిందో తెలుసా? నిర్లక్ష్యం. ఏం జరిగింది తెలుసా? నిర్లక్ష్యం అక్క, నిర్లక్ష్యమే, సోమరిపోతనమే, వెళ్ళొచ్చులే చెయ్యొచ్చులే అన్న నిర్లక్ష్యమే నా ప్రియమైన. అది ఆశీర్వాదకరము కాదు. ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం? ఎన్నిసార్లు చెప్పాలి నీ భర్త, ఎన్నిసార్లు చెప్పాలి నీ భార్య, ఎన్నిసార్లు చెప్పాలి నీ తల్లిదండ్రులు, లే ఇంకా ఎంతసేపు అనుకుంటాం, లే పని చేసుకొని. ఎన్నిసార్లు వింటామండి? ఎన్నిసార్లు చెప్పించుకుంటాం? నీకు మానవత్వం లేదా? నీలో రక్తం లేదా? నీలో పరిగెత్తట్లేదా? ఇన్నిసార్లు చెప్పించుకుంటున్న నీలో ఏమైనా మార్పు వస్తుందా? ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడ పనులు అక్కడే, ఎక్కడ అన్నీ ఆడే, రోత జీవితం. ఇల్లంతా కంపు, ఇల్లంతా రోత. ఈరోజు మార్పు అనేది కనిపించట్లేదు సగటు ప్రజలు. దయచేసి విల్లాళ్ళు, స్త్రీలు వినండి, నేర్చుకోండి అమ్మా. నీ భర్త వచ్చి నిన్ను లేపించుకోమాకండి. నీ భర్త వచ్చి నిన్ను లేవమ్మా టైం అవుతుందని లేపించుకునే దాకా చేసుకుంటే నువ్వు సోమరిపోతువి. వేసిపోతువి, నువ్వు సోమరిపోతువి, పనికిరావు. ఎంత ప్రార్థన చేయి, ఎంత ఏడు, అంతే నీ బతుకు. బైబిలే చెబుతుంది, నేను చెప్పట్లా, బైబిలే చెబుతుంది. నువ్వు ఎక్కడ అభివృద్ధి చెందవు, ఎక్కడికి వెళ్ళునా ఆ పనిలో కానీ ఉద్యోగాలను తీసేయడమే తప్ప దేనికి పనికిరావు. ఉద్యోగం చేయాలంటే పనిచేసే వాళ్ళని తీసుకుంటారా, సోమరిపోతులను తీసుకుంటారా? కావండి చెప్పండి. ఇంట్లో పని పెట్టుకుంటున్నావంటే పని చేసే వాళ్ళని పెట్టుకుంటావా, ఏదో ఊరక పైపైన ఊడిచి వెళ్ళే వాళ్ళని పెట్టుకుంటావా? ఈరోజు పంచాయతీలు పని చేస్తుందంటే నమ్మకంగా పనిచేసి చక్కగా వచ్చి పని చేసే వాళ్ళని పెట్టుకుంటారా, ఊరక ఫోటో తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళని పెట్టుకుంటారా? చెప్పాలి మీరు, ఏమండి చెప్పాలి. మొదటి దినాల్లో ఎలా ఉన్నాం మనం? మొదటి దినాలు ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన చురుకుతనం ఎలా ఉందో గుర్తుపెట్టుకోండి. మనము పెందల గడిన లెగవాలి, పెందల గడినే పని చేసుకోవాలి, పెందల గడినే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎదిరింటాం ఊడ్చే కంటే నీ ఇల్లు ముందే ఊడవాలి. ఎదిరింటావు ఇల్లు, నీకు ఇల్లు ఇల్లు అలాగే నీళ్లు కొట్టుతుంటే నీ ఇల్లు ముందే నీ ఇల్లు నీళ్లు కొట్టి చక్కగా అలంకరించుకోవాలి. యాడే ఎంతసేపు చేస్తావు తల్లే? ఎంతసేపు చేస్తాం అండి పని? ఏమని పనులు అండి? పెద్ద వైర్లు తీసి కరెంట్లు తీగలన్నీ పెట్టేస్తున్నాం మనం. కంప్యూటర్ కూడా తీసి ఏమైనా పెడుతున్నావా? ఏం పని అండి అది? నువ్వు తలుసుకుంటే చిటికలో చేయగలవు తెలుసా? నీకు ఆ టాలెంట్ ఉంది, నీకు ఆ శక్తి ఉంది, నీకు ఆ ఓపిక ఉంది, కానీ నువ్వు తలుసుకో అంతే. కారణం ఏంటో తెలుసు? నీలో పెద్ద దెయ్యం ఉంది. ఏ దెయ్యం? సోమరిపో దెయ్యం. ఏ దెయ్యం అది? సోమరిపో దెయ్యం. చేసుకోవచ్చులే, వెళ్ళవచ్చులే, పోవచ్చులే అన్న సోమరిపో దెయ్యం నీలో వెంటాడుతుంది. నువ్వు మంచిదానివే, నీలో ఉన్న దెయ్యమే మంచోడు కాదు. నువ్వు మంచోడివే, నీలో ఉన్న దెయ్యమే మంచిది కాదు. అదేం చేస్తుంది? రేపు కొంచెం పొనుకోరా, ఆడంతే అంటాడు, మీ ఆయన అంతే అంటాడు, మీ ఆవిడ ఎంత అనేది, నువ్వు పొనుకోరా పొనుకో అంటూ ఉంటాడు. వీడికేమో అప్పుడు దాకా అసలు నిద్రే. ఒక మనిషి సగటు ఎంతసేపు నిద్రపోతే బాగుంటుంది తెలుసా మీ అందరికీ? ఒక మనిషి సగటు 24 గంటల్లో 5-6 గంటలు నిద్రపోతే చాలు. 5 గంటలు నిద్రపోతే చాలు మనిషికి. హెల్తీగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. తెలుసా మీ అందరికీ ఈ విషయం? చాలామంది ఆయుష్ తగ్గించుకుంటున్నారు. ఏంటో తెలుసా? ఎన్ని గంటలు పనుకుంటాం సుమారు లెక్కేద్దాం. మీ కుడి చేయి చూపిస్తారు అట్లాగా, మీ 2 చేతులు ఇలా చూపించారు. నా చేతిలో మైక్ ఉంది కాబట్టి 2 చేతులు చూపించారు. ఇదేంటి? ఈ టైము 10 వేసుకోండి. ఇదేంటది? 10. రాత్రి పనుకునేది ఎన్నింటికి? 10ంటికి. 10 లెక్కేయండి, మీరు లెక్కేయండి. లెక్కైన తర్వాత ఏంది? 10 తర్వాత ఎంత అక్క? లెక్కేరా? అది కూడా నేనే చెప్పాలా? చెప్పండి అండి. 10 తర్వాత ఎంత? 11. లెక్క చేతులు చూపించండి. ఇబ్బంది లేదు, మరి నేను తప్పు లెక్కేస్తానేమోనని మీరు చేతులు చూపించమంటున్నా. 10 అయిపోయింది. 10 ఇదెంత? 11. ఇదెంత? 12. ఇదెంత? 1. 13 ఎట్ట అయిద్దండి? గడియారంలో ఎన్నండి? 13 ఉందా?
చెప్పండి, 13 ఉందా? ఇది ఒకటి, మళ్ళీ ఫస్ట్ కానీ చూద్దాం రండి. ఇదంతా 10. లెక్కేంటి, చేతులు చూపించండి. ఓకే, వెరీ గుడ్. 10. ఇదంతా 11. మీరు నోరు తెరవండి. కోపంగా ఉండరు రా మీద ఎందుకో కానీ ఇలా మొత్తానికి. రైట్. 11, 12, 1, 2, 3. 3ంటికి లెగిస్తే 6 గంటలు నిద్రపోయినట్టు. ఎన్ని గంటలు పనుకుంటే? 10 గంటలకు పనుకుంటే 3, 4ంటికి లెగిస్తే 6, 7 గంటలు నువ్వు పనుకున్నట్టు. సరిపోదా నిద్ర నీకు? కొంతమంది మన కాలంలో ఒక అక్క ఉండిద్ది, పేరు చెప్పను కానీ ఒక అక్క ఉండిద్ది, నా ప్రియమైన బిడ్డలారా, మందిరానికి వచ్చిద్ది, అప్పుడప్పుడు వచ్చేది, ఇప్పుడు రావట్లేదులే, లేదు ఎక్కడ. అక్కని అడిగా, అక్క ఎన్నింటికి లెగుతారు అక్క అంటే, ఆమె నా ముందు సూటిగా చెప్పింది, 9ంటికి లెగుతానన్నా అంటుంది. అయ్యా తల్లే, ఎంత మంచిదాని అమ్మ నువ్వు. ఉదయం పూట అంట, పొద్దున పూట అంట, అప్పుడే సూర్యుడు ఉదయిస్తాడంట ఆమెకి. ఎన్నింటికి అంటక్క? ఆ ఇల్లు ఎట్టుండిద్దండి, ఆ సంసారం ఎలా ఉండిద్దండి? భర్తకి ఏం పెడతావు, ఇంట్లో ఏం వండుతావు, పిల్లల్ని ఎలా పంపిస్తావు, స్కూల్కి ఎలా పంపిస్తావు, ఏమన్నా జ్ఞానం ఉంటుంది. నేనేమో నోరు తెరిచాను అనుకోండి, ఆ రోజు చచ్చి మానేసింది, మళ్ళీ ఎందుకు నాకెందుకు, సరిలేక వందనాలక్క అన్న. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆలోచన చేయండి. ఈరోజు కుటుంబాల్లో, ఈరోజు భార్య భర్తల మధ్య సమాధానం ఉంటల్లా. కారణం ఏంటో తెలుసా? నువ్వేమో పనుకుంటున్నావు, ఆయన ఏమో లేచి పనికి వెళ్తున్నాడు. ఆయన లేచి లెగొక్క ముందే నువ్వు అన్ని పని చేసుకుంటే నీ భర్త నిన్ను ఎంత ప్రేమిస్తాడో తెలుసా? నిజంగా నేను ఎంత ప్రేమిస్తా తెలుసా? నువ్వు కోరిన దానికంటే ఎక్కువ తీసుకొస్తాడు. ఇది తెలుసుకోవట్లే విషయం చాలామంది, ఇది తెలుసుకోవట్లే చాలామంది. వీళ్ళు పొనుకోవటం, వీళ్ళకి నిద్రే నిద్రలోనే పో అమ్మ తల్లే. ఏమండి, ఏంటండి, ఆలోచన చేయండి నా ప్రియమైన బిడ్డలారా. కనుక మన పాత దినాలు జ్ఞాపకం చేసుకోవాలి, మన మొదటి దినాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎలా ఉన్నామని పరీక్షించుకోవాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారు కనిపిస్తున్నాడు స్క్రీన్లో. నేను త్వరగా ముగిచ్చేస్తున్నాను. అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? యేసయ్య, అలాగే పేతురు. ఆ సముద్రం పేరేంటంటే నా ప్రియమైన బిడ్డలారా, గలిలయ సముద్రం. ఏం పేరు అది? గలిలయ సముద్రం. చేపలు పడటానికి యేసు ప్రభు శిష్యులు రాత్రి వెళ్ళిపోయారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడనే సంగతి తెలుసో తెలీదో, ఇక వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆయన చనిపోయాడు కదా, వెళ్ళిపోయాడు కదా, ఇక మనం చేపలు పడటానికి వెళ్ళిపోదాం. 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులు ఇప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టి, ఆయన పరిచయను వదిలిపెట్టి, అరే ఆయన లేడు కదా అని చేపలు పడడానికి వెళ్ళిపోదామని మొట్టమొదటికి పేతురు వాళ్ళల్లో వల తీసుకొని మరలా చేపలు పడటానికి వెళ్ళిపోతున్నాడు. చేపలు పడటానికి వెళ్ళిపోయాడు. రాత్రంతా చేపలు పట్టాడు. రాత్రంతా ఏం పట్టాడు? రాత్రంతా వల వేసాడు. ఒక చేప బల్ల. ఏం బల్ల? ఎందుకు పడిద్ది? ఆయన లేడుగా. ఆయన చెప్పిన పని ఏంది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నా పేరట తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామములో బాప్టిజం ఇవ్వండి అని చెప్పాడు ఆయన. మీరు సర్వలోకానికి వెళ్ళండి, నా ప్రేమను చెప్పండి అంటే వీళ్ళు చేపలు పడటానికి వెళ్ళి. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు దేవుని పని చేయండి, నా పని చేయండి అని చెప్పి నా ప్రియ దేవుని భరోసా ఇస్తే వీళ్ళు చేపలు పడటానికి వెళ్ళారు. రాత్రంతా వేసారు. ఒక చేప పడిందా? దేవుని మందిరాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళి ఏం సంపాదిస్తామండి? దేవుని మందిరాన్ని దాటి, దేవుని సంఘాన్ని దాటి, ఈరోజు ఆదివారం కదా 1000 రూపాయలు ఇస్తారన్నారని ఆడికెళ్తే ఆ సాయంత్రానికి రోగం వస్తే ఇండిషన్లకి, వాళ్ళకి, వీటికి, బిల్లలకి 1200 1000 రూపాయలు నువ్వు పెట్టేయట్లేదా? ఆ రోజు పెట్టపోయిన వారానికైనా పెట్టవా? నేను అడుగుతున్నా సూటిగా, పెట్టరా? అడగండి. వాస్తవం చెప్తున్నా ప్రియమైన బిడ్డలారా, దేవుని సమయాన్ని ఇవ్వండి. దేవుడు చెప్పినట్టు, దేవుడు మాటకు విధేయులైతే మనము, దేవుడు అంతకంత మనకిస్తాడు. దేవుడు నా ప్రియమైన బిడ్డలారా, అంతకంత దేవుడు మనకిస్తాడు. పనుల కంటే, ఉద్యోగాల కంటే, వ్యాపారాల కంటే, సంపాదన కంటే ఇవాళ ఉంటే రేపు పోతాయి అంటే, దేవుడి ప్రేమ, దేవుని సన్నిధిని దాటి మనం వెళితే ఆశీర్వాదకరము కాదు. నా ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ పేతురు చేపలు పడటానికి వెళ్ళాడు కానీ రాత్రంతా ఒక చేప పడల. తన శిష్యులందరూ వలలు వేశారు కానీ ఒక చేప పడల. కానీ యేసయ్య అన్నాడు, మీరు కుడిపక్క వలయండి. యేసుప్రభు సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ తప్పిపోయిన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు, శిష్యులారా అని పిలిచి, పిల్లలారా అని పిలిచి, ఇదిగో కుడిపక్క వలయండి అంటే
అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప పల్ల. పేతురు గారికి చేపల పడతంలో దిట్ట, అవునా కదంటారా? చేపలు పట్టే వాళ్ళకి తెలిసిద్ది, వల ఎట్టేయాలో గాలం ఎట్టేయాలో ఏ ఎర్రబెట్టాలో తెలిసిద్దా తెలియదా చెప్పాలి. మా జోసఫ్కి అయితే బాగా తెలుసు, వాడు చేపలు పడతాడు. అల్లే వల్ల ఎత్తాడు కదండి, వల్ల ఎత్తాడు, వాడికి తెలుసు ఎటు చేపలు ఉంటాయి తెలుసు వాడికి. కనుక వీళ్ళు పేతురు గారికి కూడా మంచి అలవాటే, ఎటు చేపలు పడితే తెలుసు, ఎటు ఉంటాయో తెలుసు, కానీ ఏం ఉపయోగాలు. కానీ ఏసేమన్నాడు, పేతురు కుడి పక్క వాళ్ళై, రైట్ సైడ్ అయ్యి, కుడి పక్క వేయగానే నీ మాట చొప్పున వేస్తున్నాను ప్రభు అని వేసాడండి. ఏత్తే చాలు ఇంకా లాగలేకపోతున్నాడు, వాళ్ళ పిలిగిపోతుందన్నమాట. అంత విస్తారమైన చేపలు, 153 రకాల చేపలు. ఈరోజు మనం వెళ్ళెత్తే ఒకటే కొరిమెల్ల పడతాయి, పడితే బురద మట్టలు పడతాయి, లేకపోతే ఇంకోటి ఏంది అన్నీ అయ్యే చేపలీసులా, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటాయి కదండి, అనేకమైన అయ్యే పడతాయి, కానీ ఆ చేపలే పడతాయి. కానీ పేతురు గారు వల్ల ఎన్ని రకాల చేపలు తెలుసాక? 153 రకాల చేపలు. హల్లెలూయా. ఎన్ని రకాలు అంటవి తిన్నారు ఎప్పుడైనా? 153 రకాల చేపలు ఎవరికైనా తెలుసా? మహా అయితే మనకు ఒక 5-10 తెలిసాము. 153 రకాల చేపలు ఉన్నాయి భూమి మీద. అవన్నీ పడ్డాయి అంటే ఏసే చెప్తే. హల్లెలూయా. ఎటు చెప్పలు కొడదాం ఒకసారి. ఏసే మాట వింటే అదండి, ఏసే మాట వింటే అది. పేతురు అప్పుడు ఏసే మాటకు లోబడి వల వేశాడో లేదో, 153 రకాల చేపలు విస్తారంగా వల లాగలేనంతగా వచ్చి పడ్డాయి అంటే దేవుడి మాటకు లోబడాలి, దేవుడి మాటకు విధేయుడై ఉన్నాడు, దేవుడి మాటకు ప్రేమించాడు కాబట్టి అన్ని విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ రోజు రాత్రంతా వెళ్ళారు, చేపలు పట్టినాయా? అలా ఈరోజు మనం కూడా అంతే. దేవుని సేవకుడి మాట వింటే, దైవజనురాల మాట వింటే, సంఘములో ఉన్న వాక్యము మనం వింటూ ఉంటే మనకు ఆశీర్వాదకరము. దేవుని మాట వింటే దేవుడు మనం అడుగుపెట్టు ప్రతి స్థలమును ఆశీర్వాదకరంగా చేస్తాడు, మనం అడుగుపెట్టు ప్రతి స్థలమును దీవెనకరంగా చేస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది, నేను ముగిస్తున్నాను చూడండి. వారు భోజనము చేసిన తర్వాత 21వ అధ్యాయం 15వ వచనం యోహాను సువార్త. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని పిలిచి, యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపమని అతనితో చెప్పాను. ఇక్కడ ఒకటి మాట అండర్లైన్ చేసుకుంటారా? అక్కడ ఏమన్నాడు చూడండి. యోహాను కుమారుడైన యేసు సీమోను పేతురును చూచి అంట, యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడైన సీమోను అంటాడంటే, నా ప్రియులు ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ ఒక విషయం మనకి అర్థం చేసుకోవాలి. పేతురును చూసి అనలేదు, అక్కడ పేతురును చూచి అనలేదు, సీమోను చూసి అంటున్నాడు. అంటే నా ప్రియదేని బిడ్డలారా, సీమోను అంటే పాత పేరు, పాత జీవితం. ఏంటంట? పాత జీవితం. ఈరోజు అనేక మంది ఆ పాత జీవితంలోనికి వెళ్తున్నారు, కానీ కొత్త జీవితంలోనికి రావట్లేదు. అక్కడ దేవుడు ఎలా మాట్లాడు తెలుసా? పేతురు అనొచ్చుగా, నా శిష్యుడా అనొచ్చుగా, నా బిడ్డ అనొచ్చుగా, కానీ ఏమన్నాడు? తండ్రి పేరు కూడా ఎత్తుతూ యోహాను కుమారుడైన సీమోను. పాత పేరు అంటే పిల్లల స్వభావం. ఏమైందంట? శిష్యులు ఏమయ్యారు? పిల్లల స్వభావం వచ్చింది. అందుకనే పిల్లలారా అని పిలిచాడు అంతకుముందు వచ్చినాల్లో చూస్తే. కనుక నా ప్రియమైన బిడ్డలారా, యేసయ్య పేతురుని పిలుస్తున్నాడు. పేతురు అని పిలవట్లా, ముందు సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు అనాల్సింది పోయి సీమోను అని అంటున్నాడండి. ఇక్కడ ఉన్న వ్యత్యాసం మనం అర్థం చేసుకుంటే దేంట్లోనే పరమార్థం ఉంది. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. దీని ద్వారా ఒక బిగ్ ప్రసంగాన్ని మనం వినొచ్చు. చాలా విషయాలు, లోతైన విషయాలు మనం గ్రహించడానికి అవకాశం ఉంది. నా పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటే అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఏమన్నా తెలుసా? పాత పేరు ఏమో అంటే పేతురు అంటే విశ్వాస జీవితము, సీమోను అంటే పాత పేరు. ఏంటంటే పేతురు అంటే విశ్వాస జీవితము, సీమోను అంటే పాత బ్రతుకు, పాత పేరు. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఆ సీమోన్తో చెప్తున్న మాట మీరు చూడండి. ఏం చేస్తున్నాడు? 2 పడవల మీద కాలేస్తున్నాడు. ఈరోజు చాలామంది కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? చూడండి, ఆ వ్యక్తి అలా ఇన్షర్ట్ చేసి చక్కగా టీషర్ట్ వేసాడు, చక్కని ప్యాంట్ వేసాడు, చక్కని షూ వేసాడు, చక్కగా అన్ని ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాడు. కానీ ఏం చేశాడు చూడండి, ఆడ వెళ్ళగలమా? ప్రయాణం చేయగలమా?
రెండు విధానాలు, రెండు మార్గం మీద మనం ప్రయాణం చేయగలమా? చేస్తామా? చెప్పాలి. మీకు కనిపిస్తుందా స్క్రీన్లో? రెండు పడవల మీద మనం ప్రయాణం చేయగలమా? చేయొచ్చా? ఎవరు మాట్లాడుతున్నా? చాలా కష్టతరం, అవునా కదంటారండి? ఉంటే వెచ్చగైనా ఉండండి, చల్లగైనా ఉండండి, నులివెచ్చగా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండు పడవల మీద మనం ప్రయాణం చేయలేం, రెండు మార్గాల మీద మనం వెళ్ళలేం, నా పిల్ల రెండు బండుల మీద మనం కాలు పెట్టి వెళ్ళలేం. ఒకటే, ఏదైనా ఒకటి నిత్య జీవమా, రెండోది నరకమా? ఏది కావాలి? నీకేది కావాలని కోరుకో. ఈరోజు చూడ రెండు పడవల మీద కాలేస్తే ఏమైంది చూడండి. ఇన్షర్టు పోయే, టీషర్టు పోయే, నిక్కర్ వచ్చే, ఏమంటే పొల్లు బయట పెట్టే, కళ్ళజోడు బయట పెట్టే, ఏమైంది చూడండి. ఆలోచన చేయండి, పరిస్థితులు ఎలా ఉందో ఆలోచన చేయండి. ఇందాకేమో హాయిగా నవ్వుకుంటూ నాకేంట్రా బాబు దిట్టంగా ఉన్నా, సిక్స్ ప్యాక్, ఆ ప్యాక్, ఈ ప్యాక్, ఆ కండ ప్యాక్, ఈ ప్యాక్, ఎన్ని జిమ్ములు చేసిన ఉపయోగం ఉంది, ఎన్ని బరుగులు లేపిన ఉపయోగం ఏముంది, ఎంత లగెత్తిన ఉపయోగం ఏముంది? ఏం చేశాడు అతను? రెండు పడవల మీద కాలేస్తున్నాడు. ఈరోజు చాలామంది కూడా రెండు పడవల మీద కాలేస్తున్నారేమో పరీక్షించుకోవాలి. రెండు మార్గాల మీద మనం వెళ్తున్నామేమో తెలియచేసుకోవాలి, సరి చేసుకోవాలి. మనల్ని దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు? దేవుడు మనల్ని ఎందుకు తన రక్తమిచ్చి వెలబెట్టి కొన్నాడు? ఒకసారి గుర్తించండి. రెండు పడవల మీద కాలేయటం మనకు ఆశీర్వాదకరము కాదు. ఒక సంఘములో ఒక పరిచర్య చేస్తూ, సంఘములో మంచి సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, బలా మంచి దాసుడు అని అనిపించుకో, మంచి దాసురాలా అని అనిపించుకో. అది దేవుని దృష్టిలో ఎంతో ఇష్టమైనది. నా ప్రియ దేవుని బిడ్డలు, సంఘము ఇది నా సంఘం కాదు, ఇది అబ్రాహాము అన్నయ్య కట్టినది కాదు, లేకపోతే ఇంకొకరు ఏదో కట్టి చేసింది కాదు. ఇది సంఘము అనేది దేవుని శరీరమైనది, దేవుడు తన రక్తమిచ్చి వెలబెట్టి కొన్న సంఘము. ఈ సంఘములో మనం అందరం కూడా పనివారము. ఎవరు అంట? మనమందరం పనివారం, ఆయన సేవకులం, ఆయన దాసులము, ఆయన సర్వెంట్, ఆయన పనివారమై ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించేయండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించేయండి. ఎఫెసీ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ఈ సంఘానికి నా ప్రియ దేవుని బిడ్డరా కొన్ని హెచ్చరికలు దేవుడు ఇస్తున్నాడు. దేంట్లో ఉన్న లోపాలు, తప్పులేంటో చెప్పండి. ఒకటి ఏం చెప్పండి? ఒకటి ఏంటంట చెప్పండి? మొదటి ప్రేమను వదిలిపెట్టిన సంఘం. రెండో తప్పేంటి చెప్పండి నా ప్రియ దేవుని బిడ్డరా? దేవుని పరిశుద్ధ నామమును, ఆ పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచటం. మూడో తప్పేంటి చెప్పండి? నిద్ర, సోమరిపోతనం కలిగిన సంఘం. ఈరోజు సంఘాల్లో ఉన్నారంటారా? నిద్రపోతులు, సోమరిపోతులు, తిండిపోతులు, ఆబద్ధికులు, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు కానే కారు, నాతో సహా. ఎవరైనా సరే, నేను ఒకళ్ళ గురించి చెప్పట్లేదు, ఇది అందరి గురించి చెప్తున్నాను. నా ప్రియదేని బిళ్ళరా, వాక్యం ఉంటే నా పిల్లరా సరి చేసుకుందాం, మార్చుకుందాం. ఒకవేళ ఇంకా నువ్వు నిద్రపోతున్నావా, ప్రార్థన ఉందని తెలుసు నీకు, చురుకుగా వచ్చి ముందుగా వచ్చి పాటలు పాడండి, ప్రార్థన చేయండి, చక్కగా వాక్యం వినండి. ఇది దేవుని బిడ్డలైనలో ఉన్న వారిలో ఆసక్తి. మీకు తెలుసా, ఎస్టీ కాలనీలో, కొత్త కాలనీలో నా ప్రియదేని బిళ్ళరా, నేను ఎల్లక ముందే పట్టలేసి, మైకులు పట్టలేసి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రార్థన స్టార్ట్ అవుతుంది అనగా ముందే 10 నిమిషాలు అందరూ వచ్చి కూర్చుంటారు. అందరూ వచ్చినాక నేను స్టార్ట్ చేస్తాడు. ఇక్కడేమో ఎవరు రాకముందు స్టార్ట్ చేయాలి, అక్కడ అందరూ వచ్చినాక. వాళ్ళకి మనకున్న తేడా కనిపిస్తుంది చూసారా? వాళ్ళకి దేవుని పట్ల ఆసక్తి ఉంది, దేవుని వాక్యము పట్ల ఆసక్తి ఉంది. అంత అయిపోయినాక రావటం కాదు. మనం దేవుని సన్నిధికి ఎప్పుడు ముందే ఉండాలి. దేవుని మందిరానికి ఎప్పుడు ఆసక్తిగానే మనం ఉంటే దేవుడు మనలను ఆశీర్దిస్తాడు. ఒకవేళ నిద్రపోతానం, సోమరిపోతానం అంటే ఏంటి చెప్పాను కదా. నిద్రపోతానం అంటే మనకు తెలుసు, ఎక్కువసేపు అనుకోవటం. సోమరిపోతానం అంటే ఏంటి? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తా. ఏంటి? ఏం చెప్పండి? చెయ్యొచ్చులే, వెళ్ళొచ్చులే, పోవచ్చులే, పాటలే కదా, ప్రార్థనే కదా, అయ్యే కదా, ఇయే కదా అని అనుకుంటాం. చూసావా? వెళ్ళవు, నువ్వు రానీదు సాతానుడు. నీ కాళ్ళకి ఏం చేస్తాడు? బంధకాలు వేసేస్తాడు, కాళ్ళు బంధించేస్తాడు. ఇంక నిన్నెందుకు రానిస్తాడు? తట్టం పోతే దాన్ని ఎప్పుడైతే నువ్వు చంపేస్తావో,
దాన్ని ఎప్పుడైతే నువ్వు పూడి చేస్తావో టక్కమని లేచి చక్కగా పని చేసుకో, మొత్తం చేసి పెట్టు. నిన్ను అనేవాడు ఎవడో చెప్పండి, నేను తిట్టేవాడు ఎవడో చెప్పండి, నిన్ను కొట్టేవాడు ఎవడో చెప్పండి, నిన్ను నీ మీద నిందలేసేవాడు ఎవడో చెప్పండి. నీలో ముందు తప్పు ఉంది, నీలో లోపం ఉంది, అది సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అది సరి చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే మార్చుకుంటామో మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. సంఘము కూడా అభివృద్ధి అవుతుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. చూస్తున్నారు మీరు ఎంత ప్రయాసపడుతున్నామో, ఎంత నిద్రాహారాలు అనుకొని. ఉదయకాలం 3:30కి లేచానండి, ఇప్పటికి కునుకు లేదు. పొద్దున్నే ఆన్లైన్ పరిచర్య, ఎస్టీ కాలనీలో, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సండే స్కూల్, మళ్ళీ మంగళగిరి. ఆలోచన చేయండి, కొంచెంసేపు అన్న నిద్రపోవటానికి కూడా అవకాశం లేని పరిచర్య దేవుడు ఇచ్చాడు. ఈరోజు అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల దేవుని సేవ చేస్తున్నాం. ఉదయం ఈరోజే కాదు, ఆదివారమే కాదు, ప్రతిరోజు కూడా ఉదయకాలం ఆన్లైన్లో ప్రేయర్ జరుగుతూ ఉంది. 3 గంటలు 3:30 నుంచి లెగిసి 5 దాకా 5:30 దాకా ఉంటా. మళ్ళీ వాటిని మెసేజ్ సిద్ధపరచుకోవడానికి, రాసుకోవడానికి, వాక్యం తయారు చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో ఆలోచన చేయండి. నా ప్రయాస ఆలోచన చేయండి. ఇవన్నీ చాలామందికి తెలియదు. ఏముందిలే వాక్యమే కదా అని అనుకుంటారు, కానీ ఇవన్నీ సిద్ధపరచడానికి చాలా టైం పడుతుంది పిల్లరా. దేవుని పని ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దు. దేవుని నామను ఎక్కడ దుఃఖపరచొద్దు. అబద్ధాలకు దూరంగా ఉందాం. అబద్ధాలకు దూరంగా ఉందామా? వద్దంటారు. చెప్పాలి, అబద్ధాలకు దూరంగా ఉందామా? దూరంగా ఉందామా? నేను చేతులు ఎత్తమంటలేదు. మీ మనస్సాక్షి మీరు పరీక్షించుకోండి. ఈ రోజు నుంచి ఒక చిన్న పుస్తకం ఒకటి పెట్టుకోండి. ఈ రోజు నుంచి ఒక చిన్న పుస్తకం పెట్టుకోండి. ఇలాగ ఒక పుస్తకం ఒకటి పెట్టుకోండి పిల్లరా. పెట్టుకొని ఒకవేళ అబద్ధాలు ఎన్నిసార్లు ఆడేవో ఒకసారి 1, 2 రాసుకోవద్దు, 1, 2 అట్ట సంఖ్యలు వేసుకోండి చాలు. అలా నీకు గుర్తయిద్ది. ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడాను, రేపు కొంచెం మార్చుకుందాం, తగ్గించుకుందాం, దాంట్లో కొన్ని తగ్గించుకుందాం. కొట్టుకాడ కూరగాయల కాడ డబ్బులు ఎక్కువ రాసింది అనుకోండి, ఏం చేస్తారు? తిరగేస్తారు, పేపర్ అంతా తిరగేస్తారు. తిరిగారా? చెప్పరేందండి? తిరగేస్తారు, తిరిగారా? నువ్వు 100 రూపాయలు వాడు 500 రాసింది, ఏం చేస్తారు? 500 అనగానే ఇచ్చేస్తామా? తిరగేస్తాం, తిరిగేమా? అట్టగా ఒకసారి చూసుకోండి. ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడాను, రాసుకో, 1, 2, 3 అట్లా. రేపు ఎన్ని ఆడేవో చూసుకో. దేనికి కొంచెం దూరంగా ఇటు తెల్ల కాతికం అయిపోవాలి. దేని మీద ఒక సంఖ్య కూడా పడకూడదు. దేవుడు కోరుకుంటుంది అదే. దేవుడు కోరుకుంటుంది అదే. ఈ సంఘంలో ఉన్న లోపాలు అది. అయితే దేవుడు ఈ సంఘానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. శిక్ష అయితే దేవుడు ఇవ్వలా, సంఘానికి లోపాలు చెప్తున్నాడు, సంఘంలో తప్పులు చెబుతున్నాడు. సరిదిద్దుకుంటారేమోనని దేవుడు వీటిని తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేయబోతున్నాడు, ఏం సరిదిద్దుకోమంటున్నాడు, రేపు వచ్చే వారం వీటి విషయాలన్నీ చెప్పి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముందుకెళ్తానికి ఇష్టపడతాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇన్న మాటలన్నీ మా హృదయంలో ఫలింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు వరకు దేవుడు నాతో మాట్లాడి గట్టి చప్పలు కొడదాం ఒకసారి. ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. ఈ సమయం ముందు దేవుడు చేసిన మేలుని బట్టి ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే ముందుకు రావాలని తెలియజేస్తున్నాను.